అందరికీ వెల్కమ్ టు దీక్షితాస్ వరల్డ్. ఇవాళ సండే, సో ఇంకొక సండే కాబట్టి మేము బయటకు వచ్చినాం అనమాట. ఎక్కడికి వచ్చినాం, ఇవాళ ప్లాన్ ఏంటిది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మేము వచ్చిన ప్లేస్ అయితే బ్రేక్ఫాస్ట్ బఫేకి వచ్చినాం. ఈ ప్లేస్ అయితే రంగ్దే, ఇదొక రెస్టారెంట్. మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ బ్లాగ్ చూస్తే మీరు దాంట్లో చూడొచ్చు. ఇదే రెస్టారెంట్కి వచ్చాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇది మెన్యూ అనమాట. ఫస్ట్ మేము రాగానే మా ప్లేట్లో ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక బోండా, కొంచెం ఉప్మా, కొంచెం పొంగల్ అండ్ చట్నీస్ అయితే సర్వ్ చేసి పెట్టినరు. మనం తింటూ మనకి ఇంకేమైనా కావాలంటే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వెంటనే తీసుకొచ్చి ఇస్తారనమాట. దోశ, పూరి, ఊతప్ప ఇవన్నీ మనం చెప్తే వాళ్ళు తీసుకొని ఇస్తారు. దోశలో ప్లెయిన్ మసాలా, ఊతప్పంలో ఆనియన్ ప్లెయిన్ అలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక స్వీట్ పెట్టారు, మ్యాంగో డిలైట్. చాలా చాలా బాగుండే. ఫస్ట్ అయితే మేము వచ్చినాం, తర్వాత మా ఫ్రెండ్స్ ఇంకొక కార్లో వచ్చిండ్రు. అందరు వచ్చిన తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ బఫే అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. అట్లా మా సండే బ్రేక్ఫాస్ట్, బ్రంచ్ అండ్ ఈ టైమింగ్స్ 10 to 11:30 ఉండే అంతే. సో అంత లోపలే మనం ఆర్డర్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి టీ కావాలంటే దాంట్లో ఇంక్లూడెడ్ ఉంది. లేదు కాఫీ అంటే మాత్రం మనం మళ్ళీ సపరేట్గా పే చేసి కాఫీ కొనుక్కోవాలన్నమాట. మేమైతే ఇంక్లూడెడ్ కాబట్టి దాంట్లో టీ తీసుకొని లాస్ట్లో తాగినాం అనమాట. మా ప్లాన్ అయితే మేము చార్ల్స్టన్ లేక్ వెళ్ళాలి, అక్కడ బార్బిక్యూ చేసుకోవాలని చెప్పి. సో బార్బిక్యూకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ మేము ఇంట్లో నుంచి తేలేదు, బికాజ్ మా దగ్గర లేవు. అందుకే ఇక్కడికి వచ్చి మిటన్స్, బ్రషెస్, సాసెస్ రబ్ చేయడానికి అలా కొనుక్కున్నాం. ఎట్లా అవుతున్నాయి మా జర్నీ అయితే మొత్తం ఒక 2 గంటలు ఉండే. అండ్ మధ్యలో మంచిగా విలేజెస్ నుంచి పాస్ అయినాం. అండ్ మొక్కజొన్న ఫీల్డ్స్ ఇవి ఉండే. అండ్ మాకైతే డక్స్ అండ్ ఒక దగ్గర మాకు బర్రెలు కూడా కనిపించినాయి. కెనడాలో ఇది ఫస్ట్ టైం నేను బర్రెని చూడడం. ఫన్నీగా ఉంది. బట్ యా, ఇండియాలో ఉన్నవన్నీ కొంచెం కనిపించేసరికి మేము కొంచెం మంచిగా ఫీల్ అయినాం అనమాట. అండ్ ఒక రోడ్ మీద వెళ్తుంటే మొత్తం దుమ్ము ఉండే. సో అది కూడా మాకు వావ్, ఇది మనం చూడక చాలా రోజులైంది అని అనిపించింది. సో అట్లా మేము పాటలు పెట్టుకుంటా చిల్లయితా రోడ్ మీద మంచిగా వెళ్తున్నాం అనమాట. మా డ్రైవ్ అయితే మంచిగా సాగింది.
Lake Road. Then you will arrive at your destination. సో మేము చార్ల్స్టన్ లేక్ అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక మ్యాప్ తీసుకున్నాం, జస్ట్ లైక్ బోనెకో. ఇది పార్కింగ్ పర్మిట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మనం పార్కింగ్ పర్మిట్ కోసం పాస్ తీసుకొని, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంకో కార్లో వచ్చారు కాబట్టి వాళ్ళు మా కోసం తీసుకున్నారు. మేము ఈ మ్యాప్ తీసుకున్నాం. మేము ఇప్పుడు ట్రైలర్ టర్న్ అరౌండ్ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ నో ద ప్లాన్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్న చెప్పండి. హైకింగ్ కి, నెక్స్ట్ ఆ తర్వాత బీచ్. ఓకే, మేము ఫస్ట్ హైకింగ్ కి వెళ్తున్నాం, తర్వాత బీచ్ కి వెళ్తున్నాం, తర్వాత బార్బిక్యూ. అట్లా మేము ట్రెక్కింగ్ అని స్టార్ట్ అయినాము. ఆన్ ద వే టు ట్రెక్ మాకు ఒక యాంఫీ థియేటర్ కనిపించింది. అంటే జస్ట్ అట్లా చైర్స్ ఉంటాయి, ఒక స్టేజ్ లాగా ఉంటుంది, అక్కడ డ్యాన్స్లు అవి చేసుకోవచ్చు అనమాట. సో అందరం కలిసి డ్యాన్సులు చేసినాం. మేము ఏమనుకున్నామంటే రికార్డింగ్ ఆన్లో ఉంది అనుకున్నాం, మెటాస్పెక్స్లో తీస్తున్నాం. ఆన్ ఉంది అనుకొని మర్చిపోయి యాక్చువల్లీ అది ఆన్ లేదు. అండ్ మాకు అసలు వీడియో ఏం రికార్డ్ కాలే. మాకు ఒక ఆణిముత్యం వీడియో రికార్డ్ అయింది, అది ఇదే అనమాట. మీరు అందరూ ఈ వీడియో చూసి ఈ సాంగ్ ఏంటో గెస్ చేయాలి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీ రేటింగ్ కూడా ఎంత ఇస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెరీ ఫేమస్ సాంగ్. సో అట్లా అందరం చిల్ అయినాం, కానీ వీడియో మాత్రం రికార్డ్ చేయలేకపోయినాం. సారీ అబౌట్ దాట్. ఆఫ్టర్ ఏ డాన్స్ సెషన్ ఎట్ యాంఫీ థియేటర్ మేము ట్రెక్కింగ్ అలసిపోయి 1.8 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేద్దామని పోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్, బికాస్ మేము ఆల్రెడీ చాలా క్యాలరీస్ బర్న్ చేసేసినాం. అట్లా మేమైతే మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ట్రెక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని మాకు కూడా తెలీదు. ముందు మా ఫ్రెండ్ ఒక మ్యాప్ పట్టుకొని ఇక్కడ అని చెప్పి మనం తీసుకుపోతున్నాడు. అట్లా మేము ఒక మినిమం 2 కిలోమీటర్స్ నడిచినాం ఆ రోజు, జస్ట్ టు గెట్ టు దట్ ట్రెక్ పాయింట్. అండ్ మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే క్యాంపింగ్ సైట్స్ అనమాట. బేసిక్గా కెనడాలో సమ్మర్ అంటే క్యాంపింగ్ అనేది పక్కా చేస్తారు జనాలు. అండ్ ఆ క్యాంపింగ్కి మనం చాలా అడ్వాన్స్లో బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సగం వింటరే ఉంటుంది కాబట్టి చాలా ముందే బుక్ చేసుకోవాలి. సో మేమైతే ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ట్రెక్లోకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇట్లా సింబల్స్ ఉన్నాయి, అంటే ఇట్లా వాక్ చేయండి అని అర్థం అనమాట. సో మనం అట్లా సింబల్స్ ని ఫాలో అయితే వెళ్ళాలి. ఇది మా ట్రైల్ లో భాగం. ట్రెక్కింగ్ చేసడానికి కారణం ఏంటంటే రాక్ షెల్టర్ చూడడానికి. ఆ రాక్ షెల్టర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ రాక్ షెల్టర్ ఎట్లా ఫామ్ అయింది అంటే శాండ్ స్టోన్ అండ్ గ్రెనైట్ రెండు కలిసినప్పుడు ఇట్లా ఒక హ్యాంగింగ్ స్ట్రక్చర్ లాగా రాక్ షెల్టర్ ఫామ్ అయింది. అండ్ ఇది ఓల్డెన్ డేస్లో జనాలు మూవ్ అవుతున్నప్పుడు, హంటింగ్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మధ్యలో షెల్టర్ తీసుకోవడానికి రాక్ షెల్టర్ అనేది వాడారు అనమాట. స్టేటస్ కార్డు ఉండేటోళ్ళందరూ ఇక్కడ వచ్చి షెల్టర్ ఉండేటోళ్ళు.
అవుట్ గైస్. మేము ఒక హాఫ్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ రియాక్షన్స్ చూద్దాం. ఇక్కడ లుక్అవుట్ స్పాట్ ఉందన్నారు ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మీకు ఏమైనా కనిపిస్తుంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకొక 2/3 ఉందన్నమాట. సో ఎక్కడ ఉన్నాం? సో వీఆర్ రెస్టింగ్ నౌ ఫర్ మినిట్. ఇందాక మనం అది చూసాము, అది ఇక్కడ. అన్న, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Slightly exhausting due to breakfast. Heavy breakfast. Due to breakfast buffet. Heavy breakfast. లేదు కదా. That was the interesting part of the hike. దమ్మొస్తుంది బాయ్. మేము సక్సెస్ఫుల్గా మా ట్రెక్ కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్లీ నేను తప్పు చెప్పిన 1.8 అని, ఇది 2.6 కిలోమీటర్స్. యా, ఇప్పుడు మళ్ళీ మేము మా కార్ దగ్గరికి నడవాలంటే ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. సో సక్సెస్ఫుల్లీ ట్రయల్ కంప్లీటెడ్. నేనైతే ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బేసిక్గా మేము వచ్చింది బార్బెక్యూ కోసం. సో అది ఎలా చేసుకున్నాం ఏంది అనేది ఇంకా నేను షార్ట్గా చేసి ఇదే వీడియోలో పట్టించాలనుకోవట్లేదు. అందుకే దానికి సపరేట్గా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఏం చేసినాం అనేది. ఎందుకంటే మా బార్బెక్యూ అనేది చాలా బాగా జరిగింది, టేస్ట్ బాగా అయింది. మేము ఇంట్లో నుంచి ఏమేమి సెటప్ తీసుకొచ్చాము ఏంటి అనేది అన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షితాస్ వరల్డ్.